Hello friends, welcome to SSC Santosh Study Center. It's only for DSC. ఈరోజు మనం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి అధ్యాయం 7 నేటి వ్యవసాయం అనే పాఠ్యాంశం గురించి చూద్దాం. సో ఇక్కడ నేటి వ్యవసాయంలో చిన్న మ్యాటర్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఇప్పుడు వెంకటాపురం గ్రామంలో వేరుశెనగ పంటకు కోతకు వచ్చింది. రైతులు వేరుశెనగ విత్తనాలను నవంబర్ చివరి వారంలో విత్తి ఫిబ్రవరిలో పంటను కోస్తారు. చూడండి, వేరుశెనగ పంటను మామూలుగా అయితే నవంబరు చివరి వారంలో విత్తి తర్వాత ఫిబ్రవరిలో పంటను కోస్తారంట. గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. మేము వెంకటాపురం గ్రామానికి వెళ్తూ ప్రధాన రహదారి మార్గం పక్కన రమ, లక్ష్మమ్మ, పద్మ అనే మహిళా కూలీలు పొలంలో చద్దన్నం తినడం గమనించాం. అక్కడికి వెళ్ళి వాళ్ళ పనిని గురించి ఇష్టాగోష్ఠి జరిపాం. ఇక్కడ వెంకటాపురం వేరుశెనగ పంట పొలంలో వ్యవసాయ కూలీలు అనే టాపిక్ ఇచ్చారు. చూద్దాం. ఎర్రటి ఎండలో చాలా సమయం పొలంలో కూర్చొని వేరుశెనగ మొక్కల నుంచి కాయలను కోయడం అంత సులువైన పని కాదు. మా యజమాని పేరు రవి. మేము కోసిన వేరుశెనగ కాయల పరిమాణాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తాడు. మేము చాలా వేగంగా పనిచేయాలి, లేకపోతే రోజంతా కష్టపడినా 150 నుంచి 100 రూపాయల నుంచి 150 రూపాయలు కూడా దక్కవని లక్ష్మమ్మ మాతో చెప్పింది. మీరందరూ ఈ రోజుల్లో తీరిక లేకుండా ఉంటారా అని మేము అడిగాం. అవును, కానీ ఇలాంటి పని పొలాల్లో సంవత్సరంలో కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. మిగతా సమయాల్లో మేము ప్రభుత్వ పథకాల పనుల కోసం ఎదురు చూస్తాం, లేదా పని లేకుండా ఇంట్లోనే ఉండిపోతామని పద్మ చెప్పింది. ప్రభుత్వ పథకాల ద్వారా కూడా సంవత్సరంలో కొన్ని వారాలు మాత్రమే పని దొరుకుతుందని రమా చెప్పింది. నిత్యావసరాలైన కూరగాయలు, బట్టలు, పిల్లల పుస్తకాలు వంటి వాటి ధరలు బాగా పెరుగుతున్నాయి, కానీ మా కూలీ రేట్లు మాత్రం పెరగవు అని లక్ష్మమ్మ చెప్పింది. సాధారణంగా మహిళా కూలీల రోజుకు 100 నుండి 130 రూపాయలు సంపాదించగా, పురుషులు రోజుకు 200 నుంచి 250 రూపాయలు సంపాదిస్తారు. అయితే ప్రభుత్వ పథకాలలో పురుషులు, స్త్రీలు ఇద్దరికీ సమానంగా రోజుకు 150 రూపాయల కూలి వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రభుత్వం నిర్వహించేటటువంటి పథకాలలో పురుషులకు, స్త్రీలకు ఇద్దరికి కూడా రోజుకి 150 రూపాయల కూలి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ మ్యాటర్, గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయేతర పనులైనటువంటి ఇసుక లేదా ఇటుకలను ట్రాక్టర్లోకి ఎత్తడం, దింపడం లాంటి పనులలో, భవన నిర్మాణంలో కూలీ రేట్లు ఎక్కువ. రోజుకు 300 రూపాయల చొప్పున పురుషులకు, 180 నుంచి 200 రూపాయల చొప్పున స్త్రీలకు లభిస్తుంది. కానీ ఇలాంటి పనులు చాలా తక్కువ. వ్యవసాయేతర పనులను మేము ఇక్కడ నుండి పొందాలి. వ్యవసాయేతర పనులను మేము ఎక్కడి నుండి పొందాలి? అకస్మాత్తుగా నిర్మాణపు పనుల్లో పనిచేయడం కష్టం. పనుల కోసం మేము పట్టణాలకు, నగరాలకు వెళ్లాల్సి వస్తుంది అని పద్మ చెప్పింది. మా పొరుగు గ్రామాల్లోని రైతులు కొందరు పువ్వులు, ద్రాక్ష వంటి పంటలు పండిస్తున్నారు. రోజు వెళ్ళే వారికి మాత్రమే అక్కడ పని దొరుకుతుంది. అకస్మాత్తుగా వెళ్ళి పూల తోటల్లో, ద్రాక్ష తోటల్లో ఎలా పనిచేస్తాం? అక్కడ సంవత్సరంలో కొన్ని రోజులకు మాత్రమే పని ఉంటుంది. చిన్నపిల్లలను తోటల్లోకి అనుమతించరు. పిల్లలను వదిలి నేను ఎలా వెళ్తాను అని లక్ష్మమ్మ జత కలిపింది. ప్రత్యేక నైపుణ్యం అవసరం లేని ప్రభుత్వ పథకాల పనులను మేము చేస్తాం అని రమ చెప్పింది. రమ, పద్మ, లక్ష్మమ్మ వంటి బీద కూలీలు వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. బయటి పనులతో పాటు ఇంటి పనులైనటువంటి వంట చేయడం, మంచినీరు తీసుకురావడం, వంట చెరకు ఏరుకురావడం, పిల్లలను బడికి తయారు చేయడం వంటి పనుల్లో స్త్రీలు ఎక్కువ సమయం గడుపుతారు. తెలంగాణలో సుమారు 2/5 వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నాయి. కొద్ది మందికి మాత్రమే కొంత భూమి ఉంది. మిగతా వారికి అసలు భూమే లేదు. వ్యవసాయేతర పనుల ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చినా అలాంటి పనులు గ్రామీణ ప్రాంతాల్లో దొరకడం చాలా తక్కువ. అందువల్ల వెంకటాపురంలోని చాలా కుటుంబాలు నగరాలకు, పట్టణాలకు వలస వెళ్ళాయి. రైట్. వెంకటాపురంలో చిన్న రైతుల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. మేము వ్యవసాయ కూలీలతో మాట్లాడడం చూసి వారి యజమాని రవి మాతో మాట్లాడడానికి వచ్చాడు. తన పొలంలో పంటను కోత కోయడానికి ఒక్కరు లేదా ఇద్దరు మగ వ్యవసాయ కూలీలను, చాలామంది ఆడ వ్యవసాయ కూలీలను రవి నియమిస్తారు. సాధారణంగా మగవారిని వేరుశనగ మొక్కలు భూమి నుండి పీకడానికి, కుప్పలు వేయడానికి, మోయడానికి నియమిస్తే, ఆడవారిని మొక్కల నుండి వేరుశనగ కాయలు వేరు చేయడానికి వేరు చేయడానికి ఉపయోగిస్తారు. నేను వేరుశనగ కాయలను కోయడానికి కూలీలను పెట్టుకుంటాను. సాధారణంగా నేను ఇతర పనులకు మా కుటుంబ సభ్యులను లేదా ఇరుగు పొరుగు వారైనటువంటి రైతుల సహాయాన్ని తీసుకుంటాను అని రవి చెప్పాడు. రవి కూతురు కూడా వేరుశనగ మొక్కలను పెరుకుతుంది. పెరుగుతుందంటే తెంపడం. రవి తన కూతురిని కళాశాలకు పంపి ఫీజులను భరించే స్థితిలో లేడు. అందుకే ఆమె ప్రస్తుతం పొలంలో పనిచేస్తుంది.
రవికి బోరుబావి సదుపాయం ఉన్న 4 ఎకరాల భూమి ఉంది పొలం. ఇంతకుముందు గ్రామ చెరువు నుండి రవి నీటిని పొందేవాడు. ప్రస్తుతం చెరువు నీరు పొలాలకు చేరడం లేదు. 5 సంవత్సరాల క్రితం 75,000 రూపాయలు అప్పు చేసి బోరుబావి తవ్వించాడు. 2, 3 సంవత్సరాల తర్వాత అతడు సంవత్సరానికి 2 పంటల చొప్పున పండిస్తున్నాడు. 2, 3 సంవత్సరాలు అతడు సంవత్సరానికి 2 పంటల చొప్పున పండిస్తున్నాడు. గత సంవత్సరం నుంచి బోరుబావిలో సరిపడినంత నీరు లేకపోవడం వల్ల కేవలం ఒకే ఒక పంట పండించడానికి వీలు కలుగుతుంది అని చెప్తున్నారు. విత్తనాలు, ఎరువులు కొనడానికి మా ఊర్లోని బ్రోకర్ ద్వారా అప్పు తీసుకున్నాను. తిరిగి ఆ అప్పు చెల్లించడానికి వేరుశనగ పంటను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఆయన అమ్మాలి. సాధారణంగా మార్కెట్ ధర ఎక్కువగా ఉంటుంది. వేరుశనగ పంటను తనకు పంపించమని బ్రోకర్ ముందుగానే ఫోన్ చేశాడని రవి చెప్పాడు. మీరు బ్యాంకుల్లో అప్పు ఎందుకు తీసుకోరు అని అడిగాం. బ్యాంకులు మాకు అప్పు ఇవ్వడానికి ఇష్టపడవు. ముఖ్యంగా మాకు అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వవు. చాలా సమయాల్లో మేము మధ్యవర్తుల మీద, వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడతాం అని రవి చెప్పాడు. రవి వంటి రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనడానికి అప్పు అవసరం. విత్తనాలు నాణ్యమైనవి కాకపోయినా, ఎరువులు పంట పెరుగుదలకు దోహదం చేయకపోయినా, రసాయనిక మందులు సరిగా పనిచేయకపోయినా పంట దిగుబడి తగ్గుతుంది. పంట దిగుబడి తగ్గడంపై రైతులు సకాలంలో రుణాలు చెల్లించలేరు. వాళ్ళు చాలా వరకు వడ్డీ వ్యాపారులు, మధ్యవర్తుల నుంచి అప్పులు తీసుకుని వాళ్ళకి ముందుగా నిర్ణయించిన తక్కువ ధరలకే అమ్మవలసి వస్తుంది. దాంతో పండించిన పంటలకు సరైన ధర కూడా రాదు. తమ కుటుంబ పోషణకు వాళ్ళు మళ్ళీ అప్పులు చేస్తారు. క్రమంగా ఆ అప్పులు తీర్చలేని స్థితికి చేరుకుంటారు. కొన్ని సమయాలలో పంటలు పండించకపోవడం కూడా బాధను కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో చిన్న రైతులకు కష్టాలు విపరీతంగా పెరిగాయి. చాలామంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒప్పంద వ్యవసాయం. కొంతమంది రైతులు తమ సమస్యల నుంచి బయటపడడానికి ప్రత్యేక పంటలను పండించి సరఫరా చేయడానికి కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఈ పద్ధతి విస్తృతం కానప్పటికీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో వరి, జొన్న, వేరుశెనగ, పత్తి, సోయా చిక్కుడు, ఆయిల్ పామ్, కొబ్బరి, ఉసిరి, మిరప, దోసకాయ వంటి పంటలు పండించడానికి రైతులతో కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ ఒప్పందపు వ్యవసాయంలో రైతులు పాటించాల్సిన ప్రత్యేక నిబంధనలను, పద్ధతులను కంపెనీలు నిర్ణయిస్తాయి. ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తాయి. కోతలు కోసిన తర్వాత ముందుగానే నిర్ణయించిన ధరలకు సరుకులు కొనుగోలు చేసి పెట్టుబడులు తిరిగి తీసుకుంటాయి. వీటిని కంపెనీలు తమ ఉత్పత్తులలో అంటే చిప్స్, టమాటా, సాస్ వంటి మందుల వంటి వాటిలో ముడి పదార్థాలుగా వాడి వాటిని ఇతర దేశాలలో అమ్ముతున్నాయి. కంపెనీలు పెట్టుబడులు పెట్టడాన్ని, ముందుగా నిర్ణయించిన ధరలకు కొనడాన్ని చాలామంది రైతులు స్వాగతిస్తున్నారు. అయితే తక్కువ దిగుబడి వస్తే రైతే నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. కంపెనీలు కోరుకున్నంత నాణ్యంగా పంటలు లేకపోతే సరుకులను తీసుకోవడానికి నిరాకరించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ క్రమంలో మంచి దిగుబడిని పొందడానికి రైతులు ఎరువులను, రసాయనిక మందులను, భూగర్భ జలాలను ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. ఇది భవిష్యత్తులో భూగర్భ జల వనరులు తగ్గడం, భూమి సారం తగ్గడం వంటి అనర్థాలకు దారితీస్తుంది. రైతులు తమకున్న దాంట్లో మంచి భూములను ఒప్పంద వ్యవసాయానికి కేటాయించడం వల్ల వారి కుటుంబ స్థాయి, ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. మరి వెంకటాపురంలో చిన్న రైతుల మరియు కూలీల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. వేరుశనగ కాయలు మొక్కలతో నిండి ఉన్న ఒక్కొక్క ట్రాక్టరు ఒక పెంకుటింటి ముందు ఉంది. ఆ ఇంట్లో నివసిస్తున్న రాము అనే రైతుతో మేము మాట్లాడాం. అతడు కూడా రవిలాగా మరొక చిన్న రైతు. వ్యవసాయం గురించి మాట్లాడాలనుకుంటే పెద్ద రైతు దగ్గరికి వెళ్ళండి ఆయన చెప్పాడు. మీకు ట్రాక్టర్ ఉంది కాబట్టి మీతో మాట్లాడితే చాలు అని మేము చెప్పినాం. ఇది నాది కాదు. నేను ఈ గ్రామంలో విజయ్ కుమార్ అనే పెద్ద రైతు దగ్గర పనిచేస్తున్నాను. అతను మా పంట పొలాలకు నీరు అందిస్తాడు. డబ్బు అవసరం ఉన్నప్పుడు అతని దగ్గర అప్పులు తీసుకుంటామని రాము అన్నాడు. గ్రామ చెరువు మీద ఆధారపడిన 2 ఎకరాల పొలం రాముకు ఉంది. చెరువులో ఉండే నీటిని పెద్ద రైతులు తమ పొలాలకు తరలించుకుంటారు. రాము పొలానికి నీరు సరిపడినంత లేదా నీరు సరిపోతుందా అని లేదా పట్టించుకోరు. 4 సంవత్సరాల క్రితం విజయ్ కుమార్ దగ్గర రాము అప్పు తీసుకొని ఒక బోరుబావి వేసుకున్నాడు. 500 అడుగుల లోతు తవ్వినా ఆ బోరుబావిలో నీళ్లు పడలేదు. బోరుబావి, నీరు, పొలం అంటూ కలలు కనడం రాము విరమించుకున్నాడు. అతడు ఇప్పుడు తన అప్పు తిరిగి చెల్లించాలి. కుటుంబ సభ్యుల సహాయంతో కేవలం ఖరీఫ్ కాలంలో పంటలు వేస్తాడు. రవిలాగా రాము కూడా కోత సమయంలో కొంతమంది కూలీలను పెట్టుకుంటాడు. చాలా కాలం నుంచి కుటుంబ అవసరాలకు సరిపడిన ఆదాయం పొలం నుంచి లభించడం లేదు. ఇది కేవలం సంవత్సరంలో 3 నెలలకు మాత్రమే సరిపోతుంది. అందుకే విజయ్ కుమార్ పొలంలో అతడు పనులు చేస్తాడు. విజయ్ కుమార్ అతని పొలాలకు నీరు అందిస్తాడు. దానికి బదులుగా రాము విజయ్ కుమార్కున్న విశాలమైనటువంటి వరి, చెరుకు పొలాల్లో
ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటాడు. రాముకు డ్రైవింగ్ కూడా వచ్చు. అతడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పొలాలు దున్నడం, వరి ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించడం లాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఇంక తెలంగాణలో చిన్న రైతుల గురించి తెలుసుకుంటే, మన రాష్ట్రంలో ప్రతి 5గురు రైతులలో నలుగురు రాము, రవి లాంటి చిన్న రైతులే. వారికి సొంత భూమి చాలా తక్కువ. నీటిపారుదల వసతులు ఏమాత్రం ఉండవు. వీళ్ళకి అప్పు చాలా అవసరం. పెద్ద రైతులు బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు లేదా దళారులు దగ్గర వీరు అప్పు తీసుకుంటారు. దాంతో తమ పంటలను తక్కువ ధరలకే అమ్మే విధంగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక అవసరాలకు కూలీలుగా కూడా పొలాల్లో పనిచేయవలసి ఉంటుంది. ఇక పెద్ద రైతులతో సంభాషణ చూస్తే, తా రాము తాను పనిచేసే విజయ్ కుమార్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళాడు. విజయ్ కుమార్ ఇంటికి పెద్ద ప్రహరీ గోడ ఉంది. ఖాళీ స్థలంలో వరి కోత మిషన్, నూర్పిడి యంత్రం, ట్రాక్టర్ ఆగి ఉన్నాయి. కొంతమంది కూలీలు వేరువేరుగా మొక్కలను ట్రాక్టర్ నుంచి దించుతున్నారు. ఒక షెడ్‌లో 10-15 మంది స్త్రీలు వేరుశనగ మొక్కల నుంచి కాయలను తెంపుతున్నారు. ఈ సంవత్సరం పంట దిగుబడి బాగుందని విజయ్ కుమార్ మాతో చెప్పాడు. మీరు పంట అమ్మడానికి ఎప్పుడు వెళ్తున్నారు అని అడగగా, ఇప్పుడు కాదు కొన్ని వారాలు పంట బాగా ఎండిన తర్వాత అమ్ముతాను అని విజయ్ కుమార్ చెప్పాడు. విజయ్ కుమార్‌కి కాంక్రీట్‌తో వేసిన పెద్ద కళ్ళం ఉంది. పంటలు కోసిన తర్వాత కళ్ళంలో ఎండబెట్టి తన గోదాంలోకి వరి ధాన్యం నిల్వ ఉంచుతాడు గోదాంలో. దీనితో పాటు ఎరువుల బస్తాలు, ఇతర వ్యవసాయ పనిముట్లు ఈ గోదాంలో భద్రపరుస్తారు. పంట కోసిన వెంటనే సీజన్‌లో ధరలు తక్కువగా ఉంటాయి. వేరుశనగకాయలు బాగా ఎండబెట్టి కొన్ని నెలల తర్వాత వాటిని అమ్ముతాడు. సాధారణంగా వ్యాపారులు ఎండిన వేరుశనగకు ఎక్కువ ధర చెల్లిస్తారు అని విజయ్ కుమార్ చెప్పాడు. విజయ్ కుమార్‌కు 3 బోరు బావులతో 25 ఎకరాల భూమి ఉంది. అతని పొలం వరి పొలం చెరువు పారుదల కిందనే ఉంది. అతడు 25,00,000 అప్పు తెచ్చి ఒక వరి కోత యంత్రాన్ని, నూర్పిడి యంత్రాన్ని కొన్నాడు. ఆ యంత్రాలను ఇతర రైతులకు అద్దెకు పంపిస్తాడు. వెంకటాపురమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల రైతులు చాలామంది ఆ యంత్రాలను ఉపయోగిస్తారు. ఈయన ఇంటి దగ్గర ఉన్న వరి పొలాలను, చెరువులను మేము చూశాం. ఇలాంటి అదనపు ఆదాయంతో అతడు వ్యవసాయ యంత్రాలను కొన్నాడు. బోరుబావులు తవ్వించాడు. చిన్న రైతుల భూములు కౌలుకు తీసుకున్నాడు. విజయ్ కుమార్ 20కి పైగా ముర్రా జాతి గేదెలతో పాల వ్యాపారం చేస్తున్నాడు. ఎరువుల దుకాణాన్ని కూడా నడుపుతున్నాడు. గ్రామంలో చిన్న రైతులు, కూలీలకు అవసరమైనప్పుడు అప్పులు ఇచ్చి వాళ్ళతో పొలం పనులు చేయించుకుంటాడు. విజయ్ కుమార్‌కి సమీప పట్టణంలో ఒక ఇల్లు ఉంది. అక్కడ అతని భార్య, పిల్లలు ఉంటారు. మా సంభాషణ వింటూ ఉన్న 75 సంవత్సరాల వయస్సు గల విజయ్ కుమార్ తండ్రి మాతో మాటలు కలిపాడు. ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం అంతా వృధా. పాతకాలంలో మేము రసాయనిక ఎరువులను, మందులను తక్కువగా వాడేవాళ్ళం. దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ భూగర్భ జల వనరులు బాగా ఉండేవి. పంటలు పండలేదని మేము ఎప్పుడూ వినలేదు. ప్రస్తుతం రసాయనిక ఎరువులు, మందులు ఎక్కువగా వాడుతున్నాం. ట్రాక్టర్ ద్వారా పొలం దున్నడము, మా సొంత వరి కోతకు మిషన్ కూడా వాడుతున్నాం. అయినా పంటలు సరిగా పండడం లేదు. చాలామంది రైతులు పంట దిగుబడి సరిగా లేకపోవడం వల్ల నష్టపోతున్నారు అని అతని తండ్రి అన్నాడు. ఇంక రైట్. తెలంగాణలో వ్యవసాయం ఎలా ఉంది మరి? కాలం గడుస్తున్న కొద్దీ తెలంగాణ వ్యవసాయ రంగంలో మార్పులు వస్తున్నాయి. అయినప్పటికీ వరి ప్రధానమైనటువంటి పంటగా ఉంది. ఆహారపు పంటలైనటువంటి రాగులు, జొన్న, మొక్కజొన్నల స్థానంలో వాణిజ్య పంటలైనటువంటి పత్తి, చెరకు, వేరుశనగ, పసుపు, మిరప లాంటివి పండించడం ప్రారంభమైంది. ఓకేనా? ఇక్కడ వాణిజ్య పంటలంటే పత్తి, చెరకు, వేరుశనగ, పసుపు, మిరప. ఓకే. ఈ పంటలన్నిటికీ విత్తనాల కొనుగోలు, నీటి సరఫరా, మందులు, ఎరువుల వంటి వాటికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. దీనికోసం రైతులు అప్పులు తీసుకుంటున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం రైతులు చెరువులు, కాలువల మీద ఆధారపడి నీటి వనరులను వాడుకునేవారు. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువ మంది రైతులు బోరుబావుల మీద ఆధారపడి ఉన్నారు. దీని కారణంగా భూగర్భ జల వనరులు పడిపోతున్నాయి. వర్షం మీద ఆధారపడే వారి శాతం పెరుగుతూ ఉంది. ఇవన్నీ చిన్న రైతులు పంట నష్టాలకు గురిచేస్తాయి. ఈ రుణాలను తిరిగి చెల్లించే స్థితిలో లేరు. చాలామంది రైతులు తమ భూములను అమ్ముకొని కూలీలుగా పెద్ద పట్టణాలకు వలసపోతున్నారు. ప్రస్తుతం ప్రతి 5గురిలో నలుగురు చిన్న రైతులు ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పెద్ద రైతులు కొత్త పరికరాలు, పద్ధతుల ద్వారా లాభాలు పొందుతున్నారు. వాళ్ళు తమ పెట్టుబడులను మళ్లించి పాడి పరిశ్రమ, కోళ్ల ఫారాలు, దుకాణాలు, పాఠశాలలు, వడ్డీ వ్యాపారం కోసం ఉపయోగిస్తున్నారు. కూలీలకు వ్యవసాయ రంగంలో పని లభించకపోవడమే కాకుండా వాళ్ళ వేతనాలు కూడా పెరగడం లేదు. ప్రభుత్వ పథకాలు కొంత ఆదుకుంటున్నప్పటికీ అవి సంవత్సరానికి చాలా రోజులు పని కల్పించడం లేదు. కూలీల కుటుంబాలు ఇతర మార్గాల కోసం ఎదురుచూస్తూ పక్క గ్రామాలకు, పట్టణాలకు వలస వెళ్తున్నాయి. ఇదండి మన వ్యవసాయం అనే టాపిక్. దీంట్లో ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కీలక పదాలు చూస్తే వలస అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి జీవనాధారం కోసం వెళ్ళేవారిని వలస అంటారు. వాణిజ్య పంటలు అంటే ఇప్పుడే చెప్పినా కదా పత్తి, మీ మీ ఏంది మిరప, చెరకు మొదలగునవి. ఇక వడ్డీ వ్యాపారులు అంటే తెలుసు, వ్యవసాయ కూలీలు అంటే తెలుసు, ఖరీఫ్ అంటే వర్షాకాలంలో పండే పంటని ఖరీఫ్
ఉంటారు. క్రిమిసంహారక మందులు, ఒప్పంద వ్యవసాయం, చిన్న రైతులు. ఇది కీలక పదాలు దీంట్లో ఉన్నటువంటి విషయాలు. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో పెట్టగలను. సో, ఎవరైనా కొత్తగా నా వీడియోని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ పక్కనే గంట ఉంటుంది. దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను పెట్టేటటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నెక్స్ట్ అధ్యాయం 8 వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం అనే విషయాన్ని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.